రంగారెడ్డి జిల్లా బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు ఆందోళన చేపట్టారు. ఇటీవల బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్లో భారీ అవినీతి ఆరోపణలున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని నిరసన తెలిపారు. బినామీ కాంట్రాక్ట్ ఏజెన్సీ నిర్వాహకులతో ఓ ఎంఏసీ అధికారి కుమ్మక్కయ్యాడని ఆరోపించారు. చిన్న కాంట్రాక్టర్ను ఎంఏసీ అధికారులు బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలోపు బిల్లులు పెట్టి క్షేత్రస్థాయిలో పనులు చేయకుండా నిధులు కాజేస్తున్నారని మండిపడ్డారు. అందరు కాంట్రాక్టర్లు కూడా ఆ విధంగా ఉండరు. మేము ఇంత లిస్టులలో ఇన్ని వర్కులు తీసుకొని పనులు చేసుకుంటా అవి చేసుకుంటా మాకు పేమెంట్ రాకపోయినా కానీ కూడా మేము వెయిట్ చేస్తున్నాం. కానీ శానిటేషన్ విభాగంలో కేవలం ₹1,00,000 లోపటనే ఓచర్ పేమెంట్లు పెట్టుకొని రకరకాల పండుగల పేర్లతోని, టీ బిస్కెట్ల పేర్లతోని, డ్రై ఫ్రూట్స్ పేర్లతోని ఇక్కడ ఉన్న అధికారులు, కొంతమంది అలా పనిచేసే అధికారులు, కొంతమంది వాళ్ళ బినామీ పేర్ల ఏజెన్సీ పైన బిల్లులు పెట్టుకొని కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకే వాళ్ళు ఎన్నో డబ్బులు కూడా ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతున్నారని సమాచారం కూడా అందరికీ కూడా ఉన్నది. ఇలా వాళ్ళ పైన వస్తున్నందుకు వాళ్ళు డైవర్ట్ చేయడానికి ఇటు మా కాంట్రాక్టర్ల పైన కొందరు బయట వ్యక్తులతోని కంప్లైంట్లు ఇప్పించి ఇటు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ని మరియు ఇంజనీరింగ్ కాంట్రాక్టర్లని బద్లాం చేయడానికి ఈ శానిటేషన్ కి సంబంధించిన కొంతమంది అధికారులు మరియు అక్కడ వాళ్లకు తొత్తుగా పనిచేస్తున్న బినామీ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వ్యవహరిస్తున్నారు. కాబట్టి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మరియు ప్రభుత్వాన్ని మరియు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులని కోరుకునేది ఏంటంటే ఇలాంటి దాడులు ఉన్న అధికారులను కావచ్చు లేనిచో మా కాంట్రాక్టర్లందరికీ కూడా మీరు రక్షణ కలిగించి లేనిపోని ఫేక్ లెటర్లని మీరు పరిగణలోకి తీసుకోవద్దని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అందరి కాంట్రాక్టర్లు కూడా ఆ విధంగా రైట్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ మనకు ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిరణ్ చెప్పండి, ఇక రంగారెడ్డి జిల్లా బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం దగ్గర జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు ఆందోళన చేస్తున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి కిరణ్? ఏవైతే శివారు మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో విలీన మున్సిపాలిటీల్లో అవినీతి అడ్డగోలుగా పెరిగిపోతుంది, విచ్చలవిడిగా ఇటీవల కాలంలో విలీనానికంటే ముందు చేయని పనులకు చేసినట్టుగా బిల్లులు చూపెట్టి లక్షల్లో ఉన్నటువంటి బిల్లులను కేవలం ₹1,00,000 బిల్లులు చూపెట్టి అక్కడ క్షేత్రస్థాయిలో పనులు చేయకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వాళ్లకు సంబంధించినటువంటి బినామీ ఏజెన్సీ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళతోని కుమ్మక్కై ₹1,00,000 ఫైళ్లను సృష్టించి బిల్లులు కూడా కాజేసినటువంటి వైనం ఇటీవల కాలంలో మన టీ న్యూస్ కు అందినటువంటి సమాచారం మేరకు ఆ బిల్లులన్నీ కూడా మనకు అందాయి. అయితే పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఏఎంసీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారులు కొంతమంది కాంట్రాక్టర్లతో కుమ్మక్కయి ఇలాంటి బిల్లులు, ఫేక్ బిల్లులు ఏవైతే ఉన్నాయో క్షేత్రస్థాయిలో చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉంటాయో ఏదైతే ఉన్నతాధికారులు కావచ్చు, వివిఐపీస్ వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళకు స్నాక్స్ కావచ్చు, బిస్కెట్స్ కావచ్చు, కాఫీలు కావచ్చు, టీలు కావచ్చు, అంతేకాకుండా పండుగల సమయంలో బ్లీచింగ్ పౌడర్ తో పాటు క్లీనింగ్ సెక్షన్ కు సంబంధించినటువంటి శానిటేషన్ పనులు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా చేయాల్సి ఉంటుంది. అయితే పనులు చేసినట్టుగా చూపెట్టి బిల్లులు పెట్టి అక్కడ ఉన్నటువంటి కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే అధికారి అక్కడ ఉన్నటువంటి ఏఎంసీ అధికారి శ్రీధర్ రెడ్డి బదిలీ అయినప్పటికీ కూడా అక్కడనే తిష్ట వేసుకొని ఆ ఉన్నటువంటి మున్సిపాలిటీలోనే చక్రం తిప్పుతున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి అధికారి బదిలీకి అయినప్పటికీ కూడా అక్కడ మళ్ళొక వేరే ఎవరైతే స్వప్న అనే ఏఎంసీ ఉన్నారో తాను వచ్చినటువంటి సందర్భం కనిపించింది. అయితే తాను ఉన్నటువంటి సందర్భంలో కూడా బదిలీ అయినప్పటికీ కూడా తాను వెళ్లకుండా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు బిల్లులన్నీ కూడా ఫేక్ బిల్లులు సృష్టించి ₹1,00,000 ఫైళ్లను కూడా సృష్టించడంతో ఈ ఆరోపణలన్నీ కూడా గత 2 రోజుల నుంచి కూడా టీ న్యూస్ వరుస కథనాలు నడిపించింది. అయితే కాంట్రాక్టర్లకు బెదిరింపులు చేస్తున్నటువంటి ఏఎంసీ ఎవరైతే ఉన్నారో కాసేపటి క్రితమే అక్కడ ఉన్నటువంటి చిన్న కాంట్రాక్టర్లకు ఫోన్లు చేసి మీరు ఎలా చేస్తారు ఏంటి అనే దానిపైన కూడా బెదిరిస్తున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళు కూడా ధర్నాకు దిగారు. అయితే విజిలెన్స్ ఎంక్వైరీకి సంబంధించినటువంటి అంశాల్లో కూడా గత 2 రోజుల నుంచి అక్కడ ఉన్నటువంటి జీహెచ్ఎంసీ కార్యాలయం చుట్టూ తిరుగుతా ఉన్నారు. అయితే ఆ కమిషనర్ కూడా ఈ అంశంలో సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. జోనల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో చంద్రకళ కూడా అక్కడ ఉన్నటువంటి అవినీతికి సంబంధించినటువంటి ఆధారాలతో సహా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలని కూడా తాను ఆదేశించినట్టుగా తెలుస్తుంది. విజిలెన్స్ ఎంక్వైరీలో ఉన్నటువంటి ఉన్నత
ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో లోకల్ గా పనిచేసేటువంటి అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలని నిన్నటి నుంచి కూడా జిహెచ్ఎంసీ చిన్న కాంట్రాక్టర్లు అంతా కూడా ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో నిన్న కూడా ఏదైతే ఆఫీస్ కు హాజరై సంతకాలు పెట్టి ఏదో ఒక వరంగల్లో జనగాంలో జరిగినటువంటి ఒక పెళ్లి కార్యక్రమానికి బస్సులో తీసుకొని వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇట్లా చాలా రోజుల నుంచి ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా కనీసం ఆ పై స్థాయి అధికారులు చాలా వరకు కొన్ని పెండింగ్ ఫైల్స్ కూడా పేరుకుపోతా ఉన్నాయి. ఇలాంటి బిల్లులకు సంబంధించినటువంటి ఫైల్ మాత్రం త్వరితగతిన ఏదైతే క్లియర్ చేసుకొని బిల్లులు కాజేసినట్టుగా మన టీవీస్ కి అయితే సమాచారం అయితే అందింది. పూర్తి స్థాయిలో వీటి అన్నిటిపైన కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ స్పందిస్తారా, ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనే దానిపైన కూడా కొంత అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. చిన్న కాంట్రాక్టర్లు అయితే నిరసనకు దిగినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.